ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది క్రియేటర్స్ లింక్ అని కమెంట్ చేయండి. డైరెక్ట్ మీ డీఎంలోకి లింక్ అయితే వచ్చేస్తుందని చెప్పడం మీరు చూసే ఉంటారు. అసలు మీరు ఈ ఫీచర్‌ని మీ ఇన్‌స్టాగ్రామ్ కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ మెథడ్‌లో మనమైతే ఫ్రీగా ఆటో డీఎంని అయితే సెట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో ఒక స్టెప్ మిస్ అయినా గాని ఈ ఆటో డీఎం అనేది వర్క్ అవ్వదు. అలాగే ఇలాంటి ఇన్‌స్టాగ్రామ్ టిప్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మనం 1000 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఈ ఆటో డీఎం ఫీచర్‌ని మనం 2 వేస్‌లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి విష్లింక్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి జోర్చా ద్వారా సెట్ చేసుకోవచ్చు. విష్లింక్ ద్వారా ఆటో డీఎంని సెట్ చేసుకున్నప్పుడు ఎవరైనా పర్సన్ మనల్ని ఫాలో అవ్వకుండా కూడా లింక్ అనేది వెళ్ళిపోతుంది. అదే మనం జోర్చా అనే ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసి మనల్ని ఫాలో అయ్యే పర్సన్స్‌కి మాత్రమే లింక్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ మన రీల్ కింద అయితే కమెంట్ చేస్తాడు. అతనికి ఒక మెసేజ్ అయితే ఆటో డీఎం ద్వారా వెళ్తుంది. తరువాత అతన్ని ఫాలో చేయమనేసి అయితే ఆటో డీఎం అనేది అడుగుతుంది. తర్వాత అతను ఫాలో చేస్తేనే మన లింక్ అనేది సెండ్ అవుతుంది. ఈ వీడియోలో మనం జోర్చాని యూజ్ చేసి ఆటో డీఎంని ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం మన ల్యాప్టాప్‌లో ఆర్ మొబైల్‌లో జోర్చా ప్లాట్‌ఫామ్ అయితే ఓపెన్ చేయాలి. దానికోసం మనం క్రోమ్ ఓపెన్ చేసి జోర్చాని సెట్ చేయాలి. జోర్చా అని సెర్చ్ చేసిన తర్వాత మనకిక్కడ ఫస్ట్ లింక్‌లోనే జోర్చా.కామ్ అనేసి ఒక వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్ పైన మనమైతే క్లిక్ చేయాలి. ఈ జోర్చా ప్లాట్‌ఫామ్‌లో మనమైతే ఫ్రీగా ఆటో డీఎంని అయితే సెట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయాలి. మనమైతే మన మొబైల్ నంబర్‌తో ఆర్ మన గూగుల్ అకౌంట్‌తో అయితే లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను గూగుల్ అకౌంట్‌తో అయితే లాగిన్ అవుతున్నాను. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ కనెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. ఇక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనం మన ప్రొఫైల్‌కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ చేసేయాలి. స్కిప్ చేసిన తర్వాత మనకి వెబ్‌సైట్‌లో అయితే ఇలా అయితే చూపిస్తుంది. మనమైతే ఇక్కడ ఆటోమేషన్స్‌లోకి ఎళ్ళాలి. ఆటోమేషన్స్‌లోకి ఎళ్ళిన తర్వాత మనం ఇక్కడ న్యూ ఆటోమేషన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ ఆటోమేషన్ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ డీఎం ఫ్రమ్ కమెంట్స్ అని ఉంటుంది. దీన్నైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డీఎం ఫ్రమ్ కమెంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వాలి. నేను జస్ట్ ట్రైల్ అని ఇస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఆటోమేషన్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మనకి ఇలా అయితే చూపిస్తుంది. చూపించిన వెంటనే కొద్దిగా కిందకెళ్తే మనకి సెటప్ కీవర్డ్స్ అని కనిపిస్తాయి. ఈ సెటప్ కీవర్డ్స్‌లో మనము ఎనీ కీవర్డ్ పర్సన్ మనకి ఏదైనా కమెంట్ పెట్టినా మనకి ఆటో డీఎం వెళ్ళాలంటే ఎనీ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ స్పెసిఫిక్ వర్డ్ పెడితేనే కమెంట్ అనేది వెళ్ళాలంటే ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్ అయితే టైప్ చేసి ఇది ఇక్కడ ఆఫ్ చేసేయండి. నేను ఇక్కడ ఎనీ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని అయితే కిందకి వెళ్తున్నాను. ఇక్కడ థర్డ్ స్టెప్‌లో మనకైతే సెండ్ ఏ డీఎం అని కనిపిస్తుంది. ఈ థర్డ్ స్టెప్‌లో మనమైతే మన ఫాలోవర్స్‌కి ఏదైతే ప్రామిస్ చేశామో దాన్నైతే ప్రొవైడ్ చేయాలి. ఎయిదర్ అది లింక్ అవ్వచ్చు, మనకి ఫైల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇక్కడ మనం ఎంటర్ యువర్ మెసేజ్‌లో మనమైతే ఒక స్పెసిఫిక్ మెసేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఫాలో ఫర్ మోర్ హియర్ ఈస్ యువర్ లింక్. ఇక్కడ ఇది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము లింక్‌ని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనం లింక్ జస్ట్ నేను యూట్యూబ్ అని ఇస్తాను. యూట్యూబ్ అని ఇచ్చి ఏదో ఒక లింక్‌ని అయితే పేస్ట్ చేయాలి. ఏదో ఒక లింక్ అంటే మనము ఏదైతే ఫాలోవర్స్‌కి ప్రామిస్ చేసుంటామో ఆ లింక్‌ని ఇక్కడైతే పేస్ట్ చేయాలి. ఇన్ కేస్ మనం ఫైల్‌ని ఏదైనా ప్రామిస్ చేసుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆర్ డ్రాప్ ఇమేజ్ అంటే మీ మొబైల్‌లోంచి ఆర్ మీ పీసీలోంచి అయితే ఫైల్‌ని డ్రాప్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం పబ్లిక్‌లీ రిప్లై టు కమెంట్స్ అని ఉంది కదా! ఇది ఏమంటే మన రీల్ కింద కమెంట్స్ వచ్చుంటాయి కదా! వాటికి ఆటోమేటిక్‌గా రిప్లై అనేది వెళ్తుంది. ఇది ఆన్ చేసుకుంటే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమెంట్స్ అయితే ఉంటాయి. ఈ వేరియేషన్స్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఓపెనింగ్ మెసేజ్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓపెనింగ్ మెసేజ్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే ఇలా మనము ఫాలోవర్స్‌కి ఆటో డీఎం ఫస్ట్ మెసేజ్ అయితే ఇదే వెళ్తుంది. దీని తర్వాత మనమైతే ఆస్క్ టు ఫాలో బిఫోర్ సెండింగ్ డీఎం ఇదైతే మనం ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫాలో అయిన వాళ్ళకే మనం లింక్ అయితే సెండ్ చేస్తాం. నెక్స్ట్ ఆ పర్సన్ మనల్ని ఫాలో అయిన వెంటనే అతనికైతే లింక్ అయితే సెండ్ అయిపోతుంది. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు కావాల్సిన రీల్‌ని అయితే సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ పోస్ట్ చేసిన రీల్‌కి ఈ ఆటో డీఎంని సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు నెక్స్ట్ ఏ పోస్ట్ అయితే పెడుతున్నారో దానికి మనం ఆటోమేషన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ ఆర్ రీల్ దీన్నైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం గో లైవ్ అనేసి క్లిక్ చేయాలి. గో లైవ్ క్లిక్ చేస్తే మనకి 2 మినిట్స్‌లో ఆటో డీఎం అనేది సెట్ అయిపోతుంది.
సెట్ అయిపోయిన తర్వాత మనమైతే ఒకవేళ టెస్ట్ చేయాలంటే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మనమైతే ఈజీగా టెస్ట్ అయితే చేసేయొచ్చు. సో, ఇప్పుడు మనకి ఆటో డీఎం ఫీచర్ అనేది సెట్ అయిపోయింది. ఇలా అయితే మనం ఆటో డీఎం ఫీచర్‌ని సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించినట్లయితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలా వస్తూనే ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.